జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి గతంలో. అయితే పవన్ గురించి తాజాగా జగన్ మాట్లాడిన తీరే మారింది. వాట్ ఏ చేంజ్ బాస్ అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే జగన్ను కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎన్నికల ముందు వరకు జగన్ కానీ వైసీపీ నేతలు కానీ పూర్తి స్థాయిలో విరుచుకుపడేవారు. అయితే పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా దూషించేవారు. పవన్ వివాహాలను పదే పదే గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్కు నైతిక విలువలు లేవని మాట్లాడేవారు. జగన్ అయితే ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ కామెంట్స్ చేసి సంచలనంగా మారేవారు. ఇక ఫైర్ బ్రాండ్ ముద్రలో ఉన్న మాజీ మంత్రులు వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు పవన్ని ఓ రేంజ్లో ఆడుకునేవారు. పవన్ మీద అంతా ఒక్కటిగా చేరి తమ బాణాలు ఎక్కుపెట్టేవారు. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా వైసీపీలో మార్పు వచ్చింది. అది కూడా జగన్ స్థాయి నుంచే అని చెప్పాలి. గత 4 నెలలుగా పవన్ని ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి అనడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ పవన్ పేరును కూడా తలవకుండా దత్తపుత్రుడని పేరు పెట్టి ర్యాగింగ్ చేసేవారు. ముఖ్యంగా కార్లను మార్చినట్టు భార్యల్ని మార్చే పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయడం విడ్డూరంగా ఉందని పదే పదే ప్రస్తావించేవారు జగన్. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రమే మీడియా ముందుకు వచ్చి తన రెస్పాన్స్ తెలియచేస్తూ పవన్ కళ్యాణ్ గారికి అభివందనలు తెలియజెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన పవన్ గురించి ఏమాత్రం విమర్శలు చేయడం లేదు. వైసీపీ నేతలు కూడా అలాగే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే వైసీపీ నాయకులకి ఆర్డినెన్స్ వచ్చిందంట. పవన్ కళ్యాణ్ విషయంలో తొందరపడద్దని జగన్ వార్నింగ్ ఇచ్చారంట వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి. అటువంటి జగన్ పిఠాపురం వచ్చారు. వరద బాధితుల పరామర్శ కోసం వచ్చిన ఆయన పవన్ సొంత నియోజకవర్గంలో ఆయన మీద విమర్శల ధాటిగా చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే జగన్ పిఠాపురాన్ని అందుకే ఎంచుకున్నారని కూడా అనుకున్నారు. కానీ జగన్ తన విమర్శలు అన్నీ బాబు మీదనే ఎక్కుపెట్టారు. పైగా పవన్ ప్రస్తావన ఆయనే తెస్తూ పాపం పవన్ కళ్యాణ్ అంటూ ప్రస్తావించారు. పవన్ సినిమా స్టార్ అని కూడా అన్నారు. కానీ ఆయనను మించిపోయిన డ్రామా ఆర్టిస్ట్ చంద్రబాబు అన్నారు. పవన్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు. కానీ అన్నీ తెలిసిన చంద్రబాబు మాత్రం అచ్చమైన డ్రామా ఆర్టిస్ట్ అయిపోయారు అని జగన్ నిందించారు. ఈ విధంగా పవన్ మీద పాపం అంటూ పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ కావడం చూసిన వారు వాటే చేంజ్ గురు అనుకుంటున్నారు. పవన్ పేరు ఎత్తడానికే సంకోచించే జగన్ ఇప్పుడు ఆయన మీద ఓ విధంగా సాఫ్ట్ కార్నర్తో వెళ్తున్నాడన్నమాట. పాపం పవన్ కళ్యాణ్ అంటే ఆర్టిస్టు, ఆయనకి ఓ స్టార్, ఆయనకి బయట పరిస్థితులు ఎలాగో తెలియవు. కానీ చంద్రబాబు ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న వ్యామోహం ఆయన భార్యా పిల్లలపైన కూడా ఉండకపోవచ్చు. అటువంటి ఆయన ప్రజలకు ఇంత కష్టం వస్తుంటే ఏ బొరకలో దాక్కుని ఉన్నారో సమాధానం చెప్పాలని విమర్శించారు జగన్. మరోవైపు చూస్తే పవన్ వల్లనే బాబుకు అధికారం దక్కింది అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. అయితే పవన్ కళ్యాణ్ను కూడా ఎన్టీఆర్ని పొడిచినట్టే ఓ వెన్నుపోటు పొడిచేదానికి అవకాశం ఉంది. రాబోయే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చంద్రబాబుని, ఆయన కొడుకు లోకేష్ని నమ్ముకున్నంతకాలం పవన్ కళ్యాణ్కు రాజకీయ భవిష్యత్తు శూన్యమే అని సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పవన్ని టార్గెట్ చేసి తాము నష్టపోయామన్న ఆలోచన కూడా జగన్లో స్పష్టంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన మాజీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు జగన్.
కేవలం చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేయడం ద్వారా, అటు బీజేపీ జనసేనను వదిలిపెట్టడం ద్వారా మాకు ప్రత్యర్థి తెలుగుదేశం మాత్రమే, బీజేపీ జనసేన మాకు శత్రువర్గాలు కాదు అని జగన్ మరోసారి స్పష్టంగా తెలియజేశారు.